ఇక్కడ జెండా ఉంది. ఎన్ని కలర్స్ ఉన్నాయి దానిలో? ఓకే, మనం కాషాయ అంటాం, కొంతమంది రెడ్ అంటారు, లేదా వైట్, గ్రీన్. ఈ మూడు అసలు దేనికి గుర్తు? పింగళ వెంకయ్య గారు దీన్ని రూపకల్పన చేశారు అని మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళు అండి మన భారతదేశాన్ని పరిపాలన. మన భారతీయులు మామూలు కాదు, సోమరులు అయిపోయి సచ్చోళ్ళు అయిపోయారు, కానీ మన భారతీయులు మామూలు కాదు. ఎరుపు కనపడుతుంది, త్యాగం ధైర్యానికి గుర్తు. వైట్ కనిపిస్తుంది, స్వచ్ఛతకు పరిశుద్ధతకు గుర్తు. గ్రీన్ శాంతి అభివృద్ధికి గుర్తు. ఎగురుతుంది జెండా, మనల్ని దేవుడు ఊరేగిస్తున్నాడు అన్ని చోట్ల సాక్షిగా. అంటే జెండా ఎగిరేది కింద ఉంటుందా పైన ఉంటుందా? పైన. అంటే ఎగురుతుంది జెండా, మనల్ని కూడా దేవుడు, ఇది అర్థం కదా ఎవరికి కూడా, సాక్షిగా ఎగిరిస్తున్నాడు. సువార్థికులుగా, ఆయన బిడ్డలుగా అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో ఈ మాట గుర్తొచ్చింది. అందుకే ఇక్కడ మనం గమనించి, దేశానికి స్వతంత్రం రావడానికి సమిష్టి కృషి చేశారు. ఎంతోమంది ప్రాణం పెట్టారు, ఎంతోమంది దీక్షలు చేశారు. రోమా ప్రభుత్వం నుండి విడుదల కొరకు ఇశ్రాయేలు ప్రజలు ఎంతో వేదన చెందారు. వారికి స్వతంత్రం వచ్చింది రోమా ప్రభుత్వం నుండి. బ్రిటిష్ పాలన నుండి భారతీయులకు విడుదల వచ్చింది, స్వతంత్రం వచ్చింది, ఆ రిపబ్లిక్ వచ్చింది, ఆ స్వేచ్ఛ వచ్చింది. ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం దేశానికి సమిష్టి కృషి అయితే ఏమండి, ఇక్కడ మనం చూస్తే ఆత్మీయ సంబంధమైన స్వాతంత్ర్యము అది వ్యక్తిగతమైనది. అది మనం దేవునితో అంటే కలిసి ఉండటం ద్వారా సాతాను శక్తుల చేత లేక శరీర కోరికలు వీటన్నిటిని మీద పోరాడుట ద్వారా మనం నిజమైన స్వాతంత్ర్యాన్ని మనం సంపాదించుకోగలం. ఈరోజు ఇక్కడ చాలామంది కూర్చున్నారు, కానీ స్వతంత్రము లేని బ్రతుకులు బతుకుతున్నారు క్రైస్తవులు. అంటే వాళ్ళు క్రైస్తవ కుటుంబమే, తల్లిదండ్రులు క్రైస్తవులే, బాప్తిసం తీసుకున్నవారు, కానీ అంతరంగంలో ఇన్నర్లో ఏదో పాపము ఏలుబడి చేస్తుంది. ఏదో వ్యసనానికి వాళ్ళు బానిసైపోయి స్వేచ్ఛ లేని వారిగా దొంగల్లాగా బతకాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. అలాంటి స్వాతంత్ర్యము నువ్వు పొందావా? మహిమా స్వాతంత్ర్యము చూసే నిరీక్షణతో, ఆశతో మనందరం ఎదురు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఫ్రీడమ్, ఇండిపెండెన్సీ, లిబర్టీ, ఫ్రీడమ్, అధికారము నుండి మనం విడుదల పొందాం. వేరే వాళ్ళ చేతులు ఇండిపెండెన్సీ, ఎవరి మీద ఆధారపడకుండా మనంతటా మనమే బ్రతికే అవకాశం మనం సంపాదించుకున్నాం. లిబర్టీ, బానిసత్వం నుండి మనకు విడుదల దొరికింది, సమస్య నుండి మనకు విడుదల దొరికింది. నా కోరిక మన భారతదేశం కోసం ఎంత ప్రార్థన చేయాలి. సహోదరి సహోదరులారా, మన భారతదేశ రక్షణ కొరకు, అధికారుల రక్షణ కొరకు నిజమైన స్వాతంత్ర్యాన్ని మన భారతీయులందరూ సంపాదించుకోవాలి. సంపూర్ణ స్వాతంత్రంలోకి అడిగిపెట్టాలి.